హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని నేను ఎప్పుడు కోరుకుంటానండి. ఇది మా ఇంటి దగ్గర మొన్న కళ్యాణం అయింది కదండి, మీకు వీడియో తీసి చూపించాను కదా, అక్కడే అనమాట. వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి, గోదాదేవి సమేత వెంకటేశ్వర స్వామి గుడి అండి. చాలా బాగుంటుందండి గుడి, మాత్రం అద్భుతంగా ఉంటుంది. చూడండి తండ్రిని ఎంత బాగా అలంకరించారో. మార్నింగే లేచి చక్కగా గుడికి వచ్చామన్నమాట. చాలా రోజులైంది వెళ్దాం కదా అనేసి. ఇది కొత్తగా పెట్టారండి ధ్వజస్తంభం. అంటే ఇది వరకు ఉండేది, అది మొన్న అప్పుడు గాలికి పడిపోయిందనమాట. సో మళ్ళీ కొత్తది పెట్టారు. చాలా బాగా పూజలవి చేసి పెట్టారండి. బంగారం లా ఉంది కదా, చాలా బాగుంటుందండి. గుడి కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ ప్రసాదం అండి, పులిహోర ఉంటుంది. అద్భుతంగా చేస్తారండి పంతులు గారు వాళ్ళ అమ్మగారు మాత్రం. చాలా టేస్టీగా బాగుంటుందండి ప్రసాదం కూడాను. ఈ గుడి కూడా చాలా బాగుంటుందండి, పూజలు అవి బాగా చేస్తారు. ఆ తర్వాత రేపు అన్న సమారాధన కూడా చేస్తారండి. అంటే ఇప్పుడు వార్షికోత్సవాలు అవుతున్నాయి కాబట్టి చాలా బాగుంటుందండి గుడి కూడా. పీస్ఫుల్గా అనిపిస్తుంది. మార్నింగే లేచి కొంచెం టీ పెట్టానండి. మార్నింగ్ అంటే ఒక బూస్టప్ అండి టీ అన్నది. అర్లీ మార్నింగ్ లేవగానే కొంచెం హాట్ వాటర్, లూక్వామ్ వాటర్ తాగేసి, దాని తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అలాగా వెయిట్ చేసిన తర్వాత టీ టైం అవుతుందండి. టీ తాగేసిన తర్వాత మిగతా పనులన్నీ చేసుకుంటానన్నమాట. టీ అనేది కొంచెం పడిపోయిందనుకోండి, కొంచెం ఎనర్జీ అనేది బూస్టప్ అవుతుంది. సో యాక్టివ్గా మనం చేసేసుకోవచ్చు. అక్కడ కొంచెం పడిపోయిందని అలా తుడిచేసి అలా వదిలేసాను. యాక్చువల్గా అయితే నేను ఏదైనా చిన్నది పడిపోయిన వెంటనే తుడిచేస్తానండి, అలా ఉంచేస్తానమాట. ఎందుకంటే అది మెస్సీగా అయిపోతుంది కదా. నీట్గా ఉంటేనే బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. డర్టీగా ఉంటే అసలు మనకు కూడా అక్కడ పని చేసుకోవాలనిపించదండి. శుభ్రంగా చేసుకుంటే ప్రశాంతంగా ఉంటుందన్నమాట. మొత్తం అంతా అలా 10 సార్లు తుడుచుకొనే ఉంటానన్నమాట. అదో టైప్ ఆఫ్ ఓసిడి. ఆ తర్వాత టీ అనేది పెట్టేసి ఇచ్చేసానమాట. ఆ తర్వాత ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ పెట్టి కొత్తిమీర టమాటా చట్నీ అనమాట చేస్తున్నాను. ముందుగా ప్యాన్ పెట్టి, ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి, వెల్లుల్లిపాయలు అది దాని పైన తొక్కంతా పీలౌట్ చేసేసాను. అంటే తొక్కలతో తింటే మంచిది కాదండి, ఎందుకంటే స్టమక్ పెయిన్స్ అవి వచ్చేస్తాయి. మనం తొక్క తీసుకొనే కుక్ చేసుకుంటే మంచిదండి అది. ఆ తర్వాత ఏంటంటే వెల్లుల్లిపాయలు వేసాను, జీలకర్ర వేసాను, శనగపప్పు, మినపప్పు కూడా వేసాను అనమాట. మనం ఈ కొత్తిమీర టమాటా చట్నీ అనేది మనం డిఫరెంట్ స్టైల్లో చేసుకోవచ్చు. పల్లీలు వేసుకొని చేసుకోవచ్చు, కొంచెం ధనియాలు కూడా వేసుకొని చేసుకోవచ్చు. మనకి ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు అనమాట. నేను ఇప్పుడు సింపుల్గా చేసేస్తున్నాను, కొత్తిమీర టమాటా అనమాట. ఈ పోపు దినుసులు కూడా వేసాను, పచ్చిమిర్చి కూడా వేసుకొని, చింతపండు ఇంకా పుల్లగా కావాలి అనుకున్న వాళ్ళైతే కొంచెం చిన్న చింతపండు కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. నేనైతే నార్మల్గానే చేసేస్తున్నాను. వెల్లుల్లి పోపులు వేసేసి, ఆ తర్వాత పచ్చిమిర్చి కూడా వేసాను. టమాటోస్ మనం ఎక్కువ, కొత్తిమీర ఎక్కువ కావాలంటే కొత్తిమీర ఎక్కువ వేసుకోవచ్చు, టమాటోలు ఎక్కువ కావాలంటే టమాటోలు ఎక్కువ వేయచ్చు. నేనేంటంటే టమాటోలు ఎక్కువ వేసాను, కొత్తిమీర తక్కువ వేసాను. ఒక ఎండుమిర్చి వేసుకున్నాను అనుకోండి, ఫ్లేవర్ మారుతుందనమాట. ఒక ఎండుమిర్చి కూడా వేసాను. ఆ తర్వాత మనం ముందుగా కట్ చేసి ఉంచుకుంటాం అనమాట టమాటోలు కడిగేసి. ఆ తర్వాత కొత్తిమీర కూడా కడిగేసి ఉప్పు వేసి వాటర్లో ఉంచుకుంటాను, ఎందుకంటే వాటి మీద మందులు కొడతారు కదండి. ప్రజెంట్ మన వెజిటబుల్స్ అన్నీ అలాగే ఉన్నాయండి. చాలా మంచిగా కడుక్కొని మనం వాడుకుంటే మంచిదండి హెల్త్కి కూడాను. సో కొత్తిమీర శుభ్రంగా కడిగేసి కట్ చేసి వేస్తాను. కొంచెం కొత్తిమీర దగ్గరికి అయిన తర్వాత టమాటాలు కూడా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇవి బాగా వేగాలన్నమాట. మంచిగా వేగిన తర్వాత మిక్సీ చేసేసుకొని తాలింపు వేసేసుకోవడమేనండి. చాలా సింపుల్ ప్రాసెస్. రెగ్యులర్గా పల్లీ చట్నీ అయిపోతుంది కదా అనేసి ఎప్పుడు ఒకటే తినాలంటే బోర్ కొడుతుంది కదండి. సో అందుకని నేను ఇలా మారుస్తూ ఉంటానన్నమాట. మీకు చాలామందికి చెప్పాలనుకుంటున్నానండి. కొంతమంది ఏంటో ఈ జనాలు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ప్రవర్తిస్తూ ఉంటారండి. ప్రజెంట్ సిచ్యువేషన్స్ కూడా అలాగే ఉన్నాయండి. మనుషులు ఫస్ట్ ఏమో ఒకరి గురించి చాలా బ్యాడ్గా చెప్పేస్తూ ఉంటారు. చెప్పేసి ఆ మనుషులు కలిసిపోయిన వెంటనే ముందు వాళ్ళకి శత్రుత్వం ఉందనుకోండి, వాళ్ళు మనతోటి వాళ్ళ గురించి అన్నీ చెప్తారనమాట. చెప్పి ఆ తర్వాత వాళ్ళ శత్రుత్వం అంతా కలిసిపోయారనుకోండి,
వాళ్ళతోటి ఎలా ఉంటారంటే అసలు ముందు వీళ్ళకి శత్రుత్వం ఉందా అన్న ఫీలింగ్ మనకు కలుగుతుందనమాట. కొన్ని సిచ్యువేషన్స్ ఈ మధ్య కాలంలో నేను చూశానండి. చాలామంది అలాగే బిహేవ్ చేస్తున్నారండి. అంటే మనం విన్నవాళ్ళం పిచ్చోళ్ళం అయిపోతాం అనమాట. ఇలాంటి మనుషులు సమాజంలో ఉంటారు కానండి, ఎవరికి ఉపయోగం అండి వాళ్ళ వల్ల. చాలా దారుణమైన మనుషులనమాట. కొంతమంది ఏంటంటే అలా బిహేవ్ చేస్తున్నారండి. అప్పుడేంటవుతుందంటే మనుషుల మీద నమ్మకం అనేది పోతుందనమాట. ఫస్ట్ ఏమో వాళ్ళకి ఎనిమీ వాళ్ళకి ఎనిమీ ఉన్నదనుకోండి. అంటే వాళ్ళకి ఏదైనా ఫైట్ ఉన్నదనుకోండి. వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు మనకి చెప్పి మన బ్రెయిన్ వాష్ చేసేస్తారు. ఆ తర్వాత వాళ్ళు అన్ని డిస్ప్యూట్స్ అన్నీ పోయిన తర్వాత వాళ్ళేంటంటే కలిసిపోయి మనల్ని పిచ్చోల్ని చేస్తారనమాట. ప్రెజెంట్ అలా ఉన్నాయిలెండి డేస్ కూడాను. మనం ఏంటంటే అవి చూసి, అయ్యో! వీళ్ళేనా? వాళ్ళ గురించి మనతో ఇలా చెప్పారా? అన్న ఫీలింగ్ కలుగుతదనమాట. ఎదురుగా ఏమో ఒకలా మాట్లాడతారు. వెనకాతలేమో ఇంకొకలా మాట్లాడతారు. ఏంటండి ఈ మనుషులు అసల నాకు అర్థం కావట్లేదు. నచ్చితే మాట్లాడుకోవాలండి. నచ్చకపోతే మానేసేయాలి గానీ ఎదురుగా ఒకలాగా, వెనకాతల ఒకలాగా ఎందుకండి ఆ ప్రవర్తనలు? అంటే ప్రెజెంట్ జనాలు కూడా అలాగే ఉన్నారండి. అంటే సమాజం కూడా అలాగే ఉందిలెండి. ఎవరికీ సహనం, ఓపిక అసల ఎవరికీ లేదండి. ప్రెజెంట్ అయితే అలా ఉన్నారు మనుషులు. అంటే కొన్ని సిట్యుయేషన్స్ మనుషులకి డైలీ ఎక్స్‌పీరియన్స్ అవుతా ఉంటాయన్నమాట. ఎవ్రీ పర్సన్ విల్ లెర్న్ ఇన్ ఎవ్రీ మూమెంట్ అనేసి ఎందుకంటారంటే, ప్రతి ఒక్క నిమిషంలో మనం ఏదో ఒకటి తెలుసుకుంటూనే ఉంటామండి. ఎందుకంటే వీళ్ళు ఇలాంటి వాళ్ళా? వాళ్ళు అలాంటి వాళ్ళా? అంటే మనకొక లెసన్ అవుతదండి. ఎందుకంటే ఇలాంటి మనుషుల్ని చూస్తూ ఉంటే. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి ఇలాంటివి చెప్పాలంటే. అస్సల మనుషులు కూడా ఏంటంటే ఎవరికీ సహనం, ఓపిక, తర్వాత శాంతం ఏమీ లేకుండా పోయాయండి. అంత వెరీ స్టబర్న్ పర్సన్స్, సెల్ఫిష్‌నెస్ అనేది చాలా చాలా ఎక్కువైపోయిందండి. ముందు ఆ సెల్ఫిష్‌నెస్ తగ్గించుకొని మన జీవితం అనేది చాలా చిన్నది. దాన్ని మనం ఎంత అందంగా మలుచుకుంటే అది అంత అందంగా ఉంటదండి. స్వార్థం, కుళ్ళు, కుతంత్రంతోటి నిండిపోయి ఉంటే మాత్రం అస్సలు ఆ జీవితం అన్నది మనకి మనశ్శాంతి ఉండదు. ఎదుట ఉన్న వాళ్ళకి మనశ్శాంతి ఉండదండి. ఎందుకంటే ఈ మనసులోని ద్వేషం, కుళ్ళు, కుతంత్రం పెట్టుకున్నాం అనుకోండి, మనం ఎప్పటికీ ఎదుటి వ్యక్తుల్ని ఆళ్ళ ఎదుగుదల మనం చూడలేమనమాట. అలా ఎప్పుడూ ఉండకూడదండి. ఎదుటి వ్యక్తులు బాగా ఉన్నారనుకోండి, ఇప్పుడు మన పక్కింటి వాళ్ళేనండి. వాళ్ళు బాగున్నారనుకోండి, మనకు కష్టం ఉంటే వాళ్ళు ఆదుకుంటారు. వాళ్ళే బాలేనప్పుడు మనల్నేం ఆదుకుంటారండి. ఎప్పుడైనా సరే ఒకరి మంచి మనం కోరుకున్నామా, మనకు ఖచ్చితంగా ఆ మంచి మనకి రిటర్న్ వస్తదని నేనైతే నమ్ముతానండి ఖచ్చితంగాను. దేవుడినెప్పుడు మనం బావుండాలి అని కోరుకోకూడదండి. మన మనతో పాటు అందరూ బావుండాలి. అందరిలో మనం ఉండాలి అని ఎప్పుడు కోరుకుంటామో, అప్పుడే మనకు మంచి జరుగుతదని నేనైతే నమ్ముతానండి. ఎప్పుడు మనుషుల్ని బాగా అర్థం చేసుకుంటూ ఉండాలన్నమాట. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా ఉంటారండి. ఎందుకంటే ఒక తల్లికి పుట్టిన బిడ్డలే ఒకలా ఉండరు. అలాంటప్పుడు బయట వాళ్ళందరూ ఒకలా ఎలా ఉంటారని మనం అనుకుంటామండి. సో, ఎవరి మీద ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకండి. ఎవరి మీద ఎక్కువ హోప్స్ పెట్టుకోకండి. మనం ఎంతలో ఉండాలో అంతలో ఉంటేనే మంచిదని నేనైతే నమ్ముతానండి. ఎలా అనిపించిందండి? నేను ప్రెజెంట్ ఎక్స్‌పీరియన్స్ చేస్తున్న సిట్యుయేషన్స్, మనుషులు బట్టి నాకు చెప్పాలనిపించింది. మీకు నచ్చితే లైక్ చేయండి. చట్నీ అయితే మిక్సీ చేసి తాలింపు వేసేసానండి. దాంతో పాటు ఇడ్లీ చేశాననమాట. ఈ ఇడ్లీ నూక కన్నా జొన్న నూకైతే చాలా మంచిదండి. ఎవరైతే డైట్ చేస్తారో వాళ్ళకి జొన్న నూక అనేది చాలా చాలా మంచిదండి. వాళ్ళకి ఫ్యాట్ అంటే కొలెస్ట్రాల్ ఇలాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, జొన్న అనేది తింటే మిల్లెట్స్ అనేవి చాలా మంచివి కదా హెల్త్‌కి. సో, మిల్లెట్స్ అనేవి తీసుకోండి. జొన్న నూక మాత్రం మన ఇడ్లీ నూకలా కాదనమాట. అదేంటంటే కొంచెం నానబెట్టాలి. ఆ తర్వాత ఇది ఫ్రైడే వ్లాగ్ అనమాట. ఫిష్ కర్రీ చేస్తున్నాను. తర్వాత ఫిష్ ఫ్రై చేస్తున్నాను. కానీ ఎంత ఇబ్బంది పడ్డానండి ఫ్రైడే మాత్రం. ఈ మసాలాకన్నీ రెడీ చేసేసుకున్నాను. ఫిష్ అంతా కడిగేసి ఇలా మసాలా మిక్సీలో వేద్దాం అనేసరికల్లా పవర్ కట్. మార్నింగ్ 10:00కి తీసాడు పవరు. ఈవినింగ్ 3:00కి ఇచ్చాడండి. అబ్బా! నా పాట్లు చెప్పాలి. మొత్తం అన్నీ మ్యారినేట్ చేసుకొని, మసాలాకన్నీ రెడీ చేసుకొని, మిక్సీ చేద్దాం అనేసరికల్లా
పవర్ తీసేసాడు. ఎందువల్లో మరేంటో తెలీదండి. మా హస్బెండ్ చెప్పారు అక్కడ చెట్లేవో నరుకుతున్నారు అందువల్ల పవర్ లేదనేసి. కానీ ఇంతసేపు పవర్ కట్ అంటే ఎంత ఇబ్బంది పడతారండి ప్రజలు. చాలా ఎక్కువసేపు పవర్ కట్ చేశాడు. ఆ తర్వాత ఏంటంటే మరి ఏం చేస్తా, ఇంక ఈ పవర్ రాదు, దీనికోసం నమ్ముకుంటే ఇంక అవ్వదనేసి నేను నా ప్రిపరేషన్ నేను చేసేసుకున్నాను అనమాట. ముందుగా ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసాను. ఈ కర్రీ లీవ్స్ అన్నీ మొన్న మా చెల్లి ఫ్రై చేసిందనమాట. ఇలాగా కర్రీ లీవ్స్ వేసిందనమాట. మంచి అరోమా వచ్చిందండి, తింటుంటే బాగున్నదనేసి నేను కూడా ట్రై చేశాను. మనం కాపీ చేసేస్తాం కదా ఏదైనా సరే, అంటే ఏదైనా ఎవరివైనా సరే అండి, ఒక్కొక్క విషయం ఒక్కొక్కరి దగ్గర నేర్చుకుంటామండి. ఏది మన స్వతహాగా తెలియదు కదా. అలా ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క విషయం నేర్చుకుంటూ మనమే పెద్ద షెఫ్లం అయిపోతాం అనమాట. సో ఇలా వేసాను అనమాట, కర్రీ లీవ్స్ వేసి. చేపలు తెచ్చారండి, ఎంత బాగుందండి ఫిష్ మాత్రం సూపర్ ఉందండి. 9 కేజెస్ ఫిష్ అట. అంటే అవి మనకి వాటాలు లెక్క అమ్ముతున్నారనమాట. ఇలా ఎవరికి ఎంత కేజీ కావాలంటే కేజీ, హాఫ్ కేజీ కావాలంటే హాఫ్ కేజీ ఇస్తున్నారనమాట. అలా తీసుకొచ్చారు. ఫిష్ మాత్రం చాలా చాలా బాగుంది, చూడడానికి చాలా బాగుంది. చూసారా, భలే ఉందండి ఫిష్ మాత్రం. మసాలా దెబ్బ అయింది కానీ మసాలా మిక్సీ చేయలేదండి. ఈ కర్రీ లీవ్స్ అన్నీ ఆయిల్లోని భలే వేగుతున్నాయండి. ఆ వేగుతుంటేనే మంచి అరోమా వస్తుందన్నమాట. చూసారా, ఫిష్ భలే వేగింది కదండి. టేస్ట్ కూడా ఎక్సలెంట్గా ఉందండి. ముళ్ళు చాలా తక్కువ ఉంది, టేస్ట్ సూపర్ ఉందండి. నేను మీకు షార్ట్ వీడియోలో పెట్టాను అనమాట ఈ ఫిష్, చూసే ఉంటారు. సో చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూసేస్తున్నారండి. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ప్లీజ్. ఆ తర్వాత ఈ మసాలా అనేది మరి కరెంట్ రాలేదు కదా, ఆల్రెడీ బ్లెండర్లో వేసాను, అవ్వలేదు. దంచి 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 ఒక్క టెక్స్చర్లోకి తీసుకొచ్చానండి. దాన్ని మాత్రం తీసుకొచ్చి మట్టి పాత్రలో చేస్తున్నాను. మ్యాక్సిమం మనం యూజ్ చేసే వెజల్స్ మట్టివి, తర్వాత ఈ ఐరన్వి, స్టీల్వి వాడుకుంటే మంచిదటండి. మనం ఇప్పుడు వాడుతున్నాం కదండి సిల్వరు, అది మన హెల్త్కి అంత మంచిది కాదంటండి. కొంచెం చూసుకొని మీ వెజల్స్ కూడా చేంజ్ చేసుకోండి. సో ఇప్పుడైతే మసాలా ఇలా చేశానండి. పేస్ట్ మెత్తగా అవ్వలేదు కానీ పర్వాలేదు, ఒక టెక్స్చర్కి వచ్చింది. మసాలా అంతా బాగా వేగిన తర్వాత ఆల్రెడీ ఫిష్కి ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మసాలా పౌడర్ అన్నీ వేసేసాను కదండి. ఇప్పుడు ఆయిల్లోని కొంచెం పచ్చిమిర్చి, కరివేపాకు వేగిన తర్వాత మసాలా పేస్ట్ వేసి ఈ పీసెస్ వేసాను. వేసి కొంచెం చింతపండు పులుసు వేసాను అనమాట. ఫిష్ పులుసు అయితే రెడీ అయిపోయింది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తూ పక్కనున్న బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేశారనుకోండి, నా వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్గా వస్తాయండి. సో ప్లీజ్ సపోర్ట్ చేసి నా వీడియోస్ని మీరు ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రైడే పూజ అయితే ఇలా చేసుకున్నాను. లక్ష్మీదేవి తల్లికి పాలు నైవేద్యంగా పెట్టానండి. మీరు కూడా పెట్టండి, మంచిది పాలు పెడితే. సో ఇలా అయితే పూజ అయితే చేసేసుకున్నాను. నా అలంకరణ మీకు ఎలా అనిపించింది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో నా వీడియోస్ని ఇంకా మంచి మంచిగా చూసి సపోర్ట్ చేస్తూ నా ఛానల్ని ఇంకా సపోర్ట్ చెయ్యండి. మీరు ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే నాకు మంచిది కదండి. మీ యొక్క లైక్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీ షేర్ కూడా నాకు చాలా ఇంపార్టెంట్. నా వీడియోస్ని మీరు ఏంటంటే మీకు తెలిసిన వాళ్ళకి కూడా చెప్తూ నా వీడియోస్ని చూడమనండి. సపోర్ట్ చేస్తూ ఇంతవరకు తీసుకొచ్చారు, ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని నేను ఎప్పుడు కోరుకుంటానండి. ఏవైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే ఇగ్నోర్ చేయండి. నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పూజ అయితే ఈ విధంగా కంప్లీట్ చేసేసుకున్నాను. ఆ తర్వాత ఏంటంటే ఈ పూజ అంతా ఫినిష్ చేసుకున్న తర్వాత కుకింగ్ స్టార్ట్ చేసేసాను అనమాట. కుకింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకేంటండి, పవర్ లేదు కదా, రోజంతా ఇలాగే అయిపోయిందనమాట. సో బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.